ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ మాజీ ఐటీ మంత్రి నారా లోకేష్ తిట్ల పురాణం హాట్ గా సాగుతుంది. నువ్వు కోడిగుడ్డు అంటే కాదు, నువ్వే గాడిద గుడ్డు అంటూ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో ఆరోపణలు, మాటల యుద్ధాలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే వారి తిట్ల పురాణం నెటిజన్లకు మాత్రం కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఆ మధ్య గుడివాడ అమర్నాథ్ మీడియాకి ఓ కోడిగుడ్డు స్టోరీ చెప్పారు. కోడి పెట్ట నేరుగా కోడిని పెట్టదని, గుడ్డును మాత్రమే పెడుతుందని, ఆ గుడ్డు పొదిగిన తర్వాత పిల్లవుతుందని, పెరిగి పెద్దదై కోడిగా మారుతుంది అని సాధారణంగా వివరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కారు రేస్ సందర్భంగా అమర్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన్ను కోడిగుడ్డు మంత్రిగా టీడీపీ వెటకారం చేస్తుంది. ఇటీవల ఆ హడావిడి తగ్గినా మళ్లీ నారా లోకేష్ ఆ ప్రస్తావన తెచ్చారు. అనకాపల్లి పర్యటనలో మంత్రి అమర్నాథ్ ని మరోసారి కార్నర్ చేస్తూ మాట్లాడారు లోకేష్. పనిలో పనిగా కోడిగుడ్డు అనేశారు. ఇక కోడిగుడ్డు అంటూ లోకేష్ చేసిన వెటకారానికి ట్విట్టర్లో సమాధానమిచ్చారు మంత్రి అమర్నాథ్. తనను కోడిగుడ్డుతో పోల్చిన గాడిద గుడ్డు నారా లోకేష్కి ఇదే తమ సవాలంటూ ట్వీట్ చేశారు. లోకేష్తో కానీ టీడీపీలో గెలిచిన ఏ ఎమ్మెల్యేతో అయినా తాను చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు గుడివాడ అమర్నాథ్. అయితే ఈ కార్యక్రమంలో ఆయన లోకేష్ని గాడిద గుడ్డు అని సంబోధించడం విశేషం. తాజాగా మాజీ ఐటీ మంత్రులు ఇలా కోడిగుడ్డు, గాడిద గుడ్డు అని తిట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐటీ కంపెనీలని మనం కేటాయించిన భవనాల నుంచి ఖాళీ చేసి పంపించేసింది. మంత్రిని పరిశ్రమలు ఎక్కడున్నాయంటే కోడి ముందలొచ్చిందా, గుడ్డు ముందొచ్చిందా, కోడి ముందలొచ్చిందా, గుడ్డు ముందొచ్చిందా, కోడి ముందలొచ్చిందా, గుడ్డు ముందొచ్చిందా. అరే సూటిగా ప్రశ్నిస్తున్న ఐటీ మంత్రిని, ఐటీ శాఖ ద్వారా ఎన్ని ఉద్యోగాలు మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు? సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ చేతగానితనం వల్ల ఎన్ని వేల ఉద్యోగాలు విశాఖపట్నాన్ని వదిలేసి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి వెళ్ళి చపాతీ కంపెనీలా. నాకు ఎక్కడ బాధ కలిగిందంటే పక్క రాష్ట్రాల ఐటీ మంత్రులతో పోల్చి మనందరిని ఎగతాళి